నా పేరు రాజశేఖర్ అండి. నేను కొద్దిగా మంచి డిస్టిక్ అండ్ స్టేట్ క్రికెట్ ఆడటం జరిగింది. అండ్ లెవెల్ ఓ అండ్ ఎన్ఐఎస్ సర్టిఫికేట్ కోర్సు చేసి నేను ఇక్కడ ఫస్ట్ న్యూవిజన్ స్కూల్ దగ్గర అకాడమీ పెట్టుకున్నాను. అక్కడ లీజ్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఎస్ఎస్ క్రికెట్ అకాడమీ అని పిల్లల కోసమే ఇక్కడ మళ్ళీ రిప్లేస్గా ఇక్కడ లీజుకి తీసుకొని అకాడమీ రన్ చేస్తున్నాను. నా దగ్గరికి విశాల్ యాదవ్ అండ్ నారాయణ, లోకేష్, ఇంకా మహేందర్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి 4 టర్ఫ్ వికెట్లు, 2 సిమెంట్ వికెట్లు అండ్ చిన్నగా ఇంకొక పక్కన ల్యాండ్ కూడా ఉంటే దాంట్లో చిన్న బాక్స్ క్రికెట్ లాగా చిన్నపిల్లలకి మ్యాచ్లు పెట్టడానికి కోసం అదొకటిను ఎస్ఎస్ క్రికెట్ గ్రౌండ్ అని వేపకుంటలో ఒక గ్రౌండ్ నిర్మించడం జరిగింది. అదంతా కూడా వీళ్ళ నుంచి ఒక మంచి క్రికెట్ని డెవలప్ చేసి పై స్థాయికి అందియడం వరకేనే ఒక గోల్ పెట్టుకొని నేను ఆడలేకపోయాను. నా త్వర ఇంకా పిల్లల్ని డెవలప్ చేసి పైకి ఆడిపించడంలో నా వంతు కృషి చేస్తానని నా అకాడమీ నుంచి సెలెక్ట్ అయిన వీళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ తెలియజేసుకున్నాను. ఎవ్రీడే 5:45 to 6 o'clock వీళ్ళు షార్ప్ ఇంటి నుంచి వచ్చి వీళ్ళు ఎంత కష్టపడతారనేది నాకు తెలుసు. ఎందుకంటే యాజ్ ఏ కోచ్ కాబట్టి నేను వీళ్ళు పడే కష్టం నేను చూస్తూ ఉంటా. నేను ఎంత హార్డ్ వర్క్ చేయించినా కూడా దానికి ఇట్లా చేయము అది ఇది అని కూడా వాళ్ళ ఫ్యూచర్ కోసం చాలా బాగా కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితంగా TG-T20 అనే HCA వాళ్ళు ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం వాళ్ళకి ఒక మెట్టులాగా ఇప్పుడే బిల్డ్ అవుతూ ఉంటారు. తర్వాత ఈ స్థాయి నుంచి ఇండియా స్థాయి దాకా IPL స్థాయి దాకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా హార్డ్ వర్క్ చేసి వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకా హార్డ్ వర్క్ చేసి మంచి ఫలితాన్ని ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గర్ల్స్లో కూడా యమున అనే అమ్మాయి కూడా మంచి హార్డ్ వర్కరు. ఆ అమ్మాయి కూడా లాస్ట్ 1 month క్రితం Under-15 స్టేట్ ఆడటం జరిగింది. ఆ Under-15 స్టేట్ టీంలో కూడా మంచి పర్ఫామ్ చేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లు Under-19 మ్యాచ్లు జరిగినాయి. దాన్ని కూడా బేస్ చేసుకొని ఆ స్కోర్స్ని అవన్నీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆ అమ్మాయి Under-19 సెలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఉమెన్స్ WPL IPL ఫాస్ట్ బౌలింగ్ సెలక్షన్స్ జరిగితే అందులో 100 వరకు స్పీడ్ ఆడటం జరుగుతుంది. ఆ అమ్మాయిని నెక్స్ట్ IPL కల్లా అందించడానికి నా వంతు కృషి చేస్తానని కోరుకుంటున్నా. ఈరోజు నిన్న ఆక్షన్ జరిగింది TG-20ది. సో కరీంనగర్ డైమండ్స్ అనే టీం నన్ను పిక్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇక్కడ SS క్రికెట్ అకాడమీ నుంచి ప్రాక్టీస్ చేస్తూ అంతవరకు వెళ్ళడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ టు కోచ్ రాజశేఖర్ అన్న, ఏమంటారు రవణ అండ్ దినేష్ అన్న అందరూ. థ్యాంక్ యూ టు HCA అండ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ చేకూరు వెంకట్ సార్ అండ్ టు మై పేరెంట్స్. గుడ్ ఈవినింగ్ అన్న. నా పేరు విశాల్ యాదవ్. నేను ఖమ్మం డిస్ట్రిక్ట్కి రిప్రజెంట్ చేస్తున్నాను. నేను జరిగిన TG-20 ఆప్షన్లో నన్ను అన్విత ఖమ్మం ACS వాళ్ళు తీసుకోవడం జరిగింది. నేను ఇక్కడ SS క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నాను. మా సెక్రటరీ చేకూరి వెంకట్ సార్ చాలా బాగా సపోర్ట్ చేశారు. మా కోచ్ రాజశేఖర్ అన్న కూడా చాలా బాగా చెప్పిస్తున్నారు. వీళ్ళ వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు ఇక్కడంతా.